విక్టరీ వెంకటేష్ 77వ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకుడుగా ఫిక్స్ అయ్యారు. త్రివిక్రమ్ రైటర్గా, వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ను సాధించాయి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతుంది. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారినప్పటి నుంచి వెంకటేష్తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు మాత్రం వెంకటేష్తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలని మంచి విజయాలను సాధించడంతో వెంకటేష్తో చేయబోయే సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ని సాధిస్తుందంటూ అతని అభిమానులు చాలా వరకు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. త్రివిక్రమ్ వెంకటేష్తో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించుకోవాలని చూస్తున్నారు. వెంకటేష్తో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ని సాధించాలని చూస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కావాల్సినంత సెంటిమెంట్ సీన్స్ ఉండటమే కాకుండా భారీ యాక్షన్ ఎలిమెంట్స్ని కూడా జోడించి ఈ సినిమాని భారీ లెవెల్లో తెరకెక్కించాలనే ప్రయత్నంలో త్రివిక్రమ్ అయితే ఉన్నాడు. మరి తను అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సినిమాను తీసి సూపర్ సక్సెస్ని సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతికి వస్తున్న చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు నటుడు విక్టరీ వెంకటేష్. ఈ చిత్రం దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా అనంతరం తన తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు వెంకీ. అప్పటికే పలు కథలు విన్న ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. చాలా కాలంగా ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతుండగా తాజాగా ఇది ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే వెంకటేష్తో కలిసి కథ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అని అనుకున్న ప్రకారం జరిగితే ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకటేష్ మరియు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ చిత్రాలకు ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభించింది. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. వింటేజ్ వెంకటేష్ను మళ్ళీ చూడబోతున్నామంటూ వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.